మధ్య వయస్కుల వరకు వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళను ఆ రొమ్మిలోకి దించి ఆ ఒచ్చులోకి దించిన తర్వాత బయటికి రావడం అనేది చాలా పద్మవ్యూహం లాంటిది. పద్మవ్యూహానికి వెళ్ళడమే తెలుసు, కానీ పద్మవ్యూహంలో నుంచి బయటికి రావడం అనేది తెలియదు, అది ఉండదు కూడా. అలాంటి పరిస్థితులలో మన యువత ఉండబోతుందనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో పిల్లల యొక్క భవిష్యత్తును మరి అంధకారంగా మారకుండా మరి మీకు ఎవరో ఒకరు చెప్పాలి, ఎవరో ఒకరు దానికి సారథ్యం వహించాలి, ప్రాతినిధ్యం వహించాలి. అందులో భాగంగానే రేపే ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవము, తర్వాత ఈజీ ట్రాఫిక్ అన్నమాట. ఇది ఐక్యరాజ్య సమితి 1987 సంవత్సరంలో, ఇది మీకు ఎన్డీఏలో కూడా వస్తుంది, ఈ క్వశ్చన్ రాసి పెట్టుకోండి మనసులో. 1987 జూన్ 26 రోజుని ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించింది అప్పటి యుఎన్ అసెంబ్లీ. అప్పటి నుండి మన ప్రపంచ దేశాలన్నింటినీ ఆ రోజు దానిని మాదక ద్రవ్యాల వ్యతిరేక అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ దీనికి డ్రగ్స్ అగెన్స్ట్ డ్రగ్స్ అబ్యూస్ అండ్ ఇల్లీసిట్ ట్రాఫికింగ్, ఆ కాన్సెప్ట్ మరి మొదలైనటువంటి ఆ డే ఈరోజు 2024 వచ్చేసరికి ఏంటంటే, ఇంతకు ముందు ఈ సమస్య పాశ్చాత్య దేశాల్లో ఉండేది, అది ఇప్పుడు మన భారతదేశానికి వచ్చింది. భారతదేశంలో కూడా ఢిల్లీలో, బాంబేలో, బెంగళూరులో అట్లాంటి ప్లేస్లలో ఉండేది. అలాంటిది మన హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి మన కరీంనగర్, కరీంనగర్ నుంచి పల్లెటూర్లలో కూడా పాటిపోయింది. అవునా కాదా? ఎస్ఆర్నో? సో ఈరోజు మీరు చూస్తే మన కరీంనగర్ జిల్లాలో రోజుకి ఎంతో మంది గంజాయి తాగుతున్నటువంటి పిల్లలు మనకి కనిపిస్తున్నారు. మరి భవిష్యత్తు అంధకారం అవుతా ఉంది. మరి ఏంటి అసలు ఇప్పుడు గవర్నమెంట్ టీన్ యాక్ట్స్ అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ డ్రగ్స్ పై ఎక్కువ బాధ మోపడానికి వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా, వాళ్ళ సెలబ్రిటీస్ అయినా, వాళ్ళకు డబ్బు ఉన్నా డబ్బు లేకున్నా ఒకసారి డ్రగ్స్ లో కనుక దొరికితే 10 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష, ఇలాంటి బెయిల్ కూడా ఉండదు. అంతే, మన జీవితం అందరినీ మర్చిపోవాలి. అంత డేంజరస్ స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకుంది తెలంగాణ గవర్నమెంట్. ఎందుకంటే దేనికోసం తీసుకుంది? ఎవరి కోసం? ఆ భయం కోసమైనా మీరు దానికి అందరికీ పిల్లలు దూరం ఉంటారనే ఉద్దేశంతోనే మన తెలంగాణ గవర్నమెంట్ దానికి ఒక సెపరేట్ టీచింగ్ స్టార్ట్ చేసి టీన్ యాప్స్ అని చెప్పేసి నార్కోటిక్ విభాగంలో. సో దీని ద్వారా జరగబోయేటటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయంటే, మేము ఇక్కడ కరీంనగర్లో ప్రకృతి ఎన్విరాన్మెంటల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఇంటిగ్రేటెడ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ అడిక్ట్స్, దాంట్లో ముఖ్యంగా ఈ పిల్లలు ఎవరైతే గాంజాయి సేవించి ఫోన్ ఫిక్స్ వాసన చూసి దాని ద్వారా మత్తు బానిసైనటువంటి వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలు, సెకండ్ ఇయర్ పిల్లలు, డిగ్రీ పిల్లలు, 9th పిల్లలు, ఇలా ఏజ్తో నిమిత్తం లేకుండా మనకు దీని బారిన పడతా ఉన్నారు. మరి కాబట్టి మన ఉద్దేశం ఏంటి? మన శాంతి కాలేజ్ నేను ప్రతిసారి చెప్తాను, ఏదైనా మంచి విషయం ఉంది అంటే, మీ అందరికి ఉపయోగపడుతుందంటే, సమాజానికి ఇంకా దోహదం చేస్తుందంటే ఖచ్చితంగా మన శాంతి కాలేజీ యాజమాన్యము ముందు వరుసలో ఉండి